కుండపోత హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పొంగిపొర్లుతున్న వాగులు వందలాది ఊర్లకు రాకపోకలు బంద్. వనపర్తి జిల్లాలో మట్టి మీదే కూలి ఒకరు, కామారెడ్డి జిల్లాలో కరెంటు తీగలు పడిపోయి మరొకరు మృతి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో 30 సెంటీమీటర్ల వర్షపాతం. ఇయాల రేపు భారీ వర్షాలు. సెంటీమీటర్లు మిల్లీమీటర్లు ఈ రెండిట్లలో కొలవచ్చు. సెంటీమీటర్లో కొలవచ్చు, మిల్లీమీటర్లో కొలవచ్చు. ఇక ఇయాల రేపు భారీ వర్షాలు. 9 జిల్లాలకు రెడ్, 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు రేపు సెలవు. హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకే డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇరిగేషన్ ఆఫీసర్లకు సెలవులు రద్దు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా పలు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉత్తర తెలంగాణ మొదలు దక్షిణ తెలంగాణ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే వాన మొదలై శనివారం ఉదయానికి పుంజుకుంది. కొన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు కురిశాయి. వర్షాల దాటికి వనపర్తి జిల్లాలో మట్టి మిద్దె కూలి ఒకరు, కామారెడ్డి జిల్లాలో కరెంటు తీగలు తెగిపడి మరొకరు మృతి చెందారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. సీఎం ఆదేశాలతో సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నేను కూడా ఉదయం నేను మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఆ మేలచెరువు వాళ్ళది కూచిపూడి నుంచి ఒక కాల్ వచ్చింది. అన్న, మా అమ్మ నాన్న వాళ్ళు 20 నెలల పసిపాప కూడా చిక్కుకుపోయినారన్న అని చెప్పడం జరిగింది. వెంటనే సూర్యాపేట కలెక్టర్ గారికి కేవలం 5 రింగుల్లోనే లిఫ్ట్ చేసిండు ఆయన. ఆయన ఎంత అలర్ట్గా ఉండంటే సూర్యాపేట కలెక్టర్ గారికి వెంటనే నేను ఫోన్ చేయగానే, సార్ వెంటనే పంపిస్తున్నాం సార్, అక్కడికి ఇప్పుడు టీంను పంపిస్తున్నాం అని చెప్పి అక్కడికి టీంను పంపించడం జరిగింది. వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. అంటే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, చాలా అలర్ట్గా ఉన్నారన్న విషయం మబ్బులో నాకు అర్థమైంది. రైట్గా హైదరాబాద్ విజయవాడ హైవే జామ్. సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో శనివారం రాత్రి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కోదాడ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏపీ వైపు వెళ్లే వాహనాలను మార్కెట్పల్లి, అద్దంకి జాతీయ రహదారిపైకి మళ్లించారు. కోదాడ వైపు వాహనాలు రావద్దని సూచించారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం సమీపంలో వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఫోటోలో. ఇక ఏపీ అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి. విజయవాడలో ఇంద్రకీలాద్రి రాళ్లు జారిపడి 4 మృతి. గుంటూరులో కారు కొట్టుకుపోయి మరో 3 మృతి చెందినటువంటి ఘటన చూస్తా ఉన్నాం. ఏపీకి సంబంధించి ఇప్పుడే మనం కొన్ని విజువల్స్ కూడా చూడడం జరిగింది. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే విజయవాడలో ఇగో పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఇగో ఇంద్రకీలాద్రి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇంద్రకీలాద్రి దగ్గర ఈ పైనుంచి రాళ్ళు పడి కూడా ఇబ్బంది అవుతా ఉన్నది. ఇక్కడ ప్రజలు కూడా పెద్ద చెరువుకు 2 చోట్ల గండి పడ్డదట. రాళ్ల సాయంతో ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు ఇక్కడ పోతా ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి లారీలు చిక్కుకున్నాయి. లారీలు కూడా నూజిబీడ్లో లారీ కొట్టుకపోయింది. ఆయన డ్రైవర్ని తీసుకొచ్చింది. నేను ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మొత్తం ఇక్కడ మా తిన్మార్ మల్లన్న టీం సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎక్కడైతే ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే రెస్పాండ్ కాండి. ఆ విషయాన్ని అధికారులతో షేర్ చేసుకోండి. వాళ్ళకి సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తిన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా అధ్యక్షుడు రజనీ ఆదేశాల మేరకు చెప్తున్నటువంటి మాట. రైట్గా ఇంద్రకీలాద్రి మొత్తం ఇంద్రకీలాద్రి ఇది ఏరియల్ వ్యూ. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం విజయవాడ మొత్తం ఫుల్ వాటర్ వచ్చేసి దారుణమైన పరిస్థితులు ఉండవు. రైట్గా ఇది ఇట్లా ఉంటే ఇది వర్షానికి సంబంధించిన అప్డేట్. అయితే వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవాళ పూర్తి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు మామూలు ప్రత్యేక బులెటిన్ల ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్.
మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి 868889260884. లైక్ చేయండి.